చూడండి, ఎగ్జామ్స్ టైం దగ్గరకు వచ్చినప్పటికి కూడా ఎగ్జామ్స్ కోసం ప్రిపేర్ అవ్వకుండా ఆటపాటల్లో నిమగ్నమైనటువంటి కుమారుణ్ణి చూసి, ఏంట్రా నాన్న నీవు ఇంకా ఆటపాటల్లోనే నిమగ్నమై ఉన్నావా, ఎగ్జామ్స్ కోసం ప్రిపేర్ అవ్వురా, చదువుకోరా అని ఎలాగైతే ఒక తండ్రి తన కుమారుడితో అంటాడో, ఖచ్చితంగా అలాగే సృష్టికర్త అయినటువంటి ఆ దైవం అల్లాహ్ కూడా ఖురాన్ గ్రంథంలో 21వ అధ్యాయం 1వ వాక్యంలో ఇఖ్తరబ లిన్నాసి హిసాబుహుం, ప్రజలారా మీ యొక్క లెక్కల గడియ సమీపించింది, ఆ రోజు చాలా దగ్గరలోనే ఉంది. వహుం ఫీ గఫ్లతిం మోరిదూన్, కానీ మీరు ఇంకా పరాధ్యానంలోనే పడి ఉన్నారు అని అంటున్నాడు. చూడండి, ఈరోజు మనిషి అత్యధికంగా ఈ ప్రాపంచిక జీవితం గురించే ఆలోచిస్తున్నాడు. కానీ ఒకవేళ నేను ఈరోజు మరణిస్తే నా పరిస్థితి ఏంటి, ఈ లోకంలో నేను ఏవైతే కర్మలు చేశానో వాటి గురించి ఆయన అక్కడ నాకు ప్రశ్నిస్తాడు, నాకు ఆయన ముందు లెక్క చెప్పుకోవాల్సి ఉంటుంది. నేను సత్కర్మలు చేస్తున్నానా లేక దుష్కర్మలు చేస్తున్నానా అనేది ఎంతమంది ఆలోచిస్తున్నారండి? చూడండి, ఇక్కడ మనిషి సత్కర్మలు చేసినా లేదా దుష్కర్మలు చేసినా లెక్క తీసుకోబడదు. కానీ అక్కడ మనిషి ఏ కర్మలు చేయలేడు, కానీ అక్కడ లెక్క తీసుకోబడుతుంది. ఉమర్ రదియల్లాహు గారి గురించి మరియు ఉస్మాన్ రదియల్లాహు గారి గురించి ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం గారు ఏమన్నారంటే, ఓ ఉమర్ నీవు స్వర్గవాసివి, ఓ ఉస్మాన్ నీవు స్వర్గవాసివి అని ఒకసారి కాదండి 10 సార్లు అన్నారు. అయినా కానీ ఉస్మాన్ రదియల్లాహు గారు శ్మశానానికి వెళ్ళినప్పుడల్లా అక్కడ ఉన్నటువంటి సమాధుల్ని చూసి ఏడ్చేవారు. మరియు ఉమర్ రదియల్లాహు గారు ఏమనేవారంటే, నేను ఒక పక్షి అయి ఉంటే ఎంత బాగుండేది, ఎందుకంటే దానికి లెక్క తీసుకోబడదు, కానీ నాకు నా జీవితం యొక్క లెక్క తీసుకోబడుతుంది, అప్పుడు నా పరిస్థితి ఏంటి అని భయపడేవారు. చూడండి, వాళ్ళ దగ్గర అన్నీ ఉన్నప్పటికీ పరలోకం గురించి అంతగా భయపడేవారు. మన పరిస్థితి ఎలా ఉందంటే, మన దగ్గర ఏమీ లేకున్నా చూద్దాంలేండి, ఏమవుద్దిలేండి, స్వర్గానికి వారసులు మనమే కదా అన్నట్టు ఈరోజు మనిషి ఇంత నిర్భయంగా జీవితం గడుపుతున్నాడు. చూడండి, దీపం ఉన్నప్పుడే ఇల్లు చెక్కబెట్టుకోవాలి అన్నట్టు జీవం ఉన్నప్పుడే మరణించిన తర్వాత పరలోకంలో పనికొచ్చేటటువంటి సత్కర్మలు చేసుకోవాలి.